కరెన్సీ సేకరణతో ప్రపంచ రికార్డు సాధించాడు రవితేజ. హాబీగా చిన్ననాటి నుంచే కరెన్సీ సేకరించడం మొదలుపెట్టాడు. 16వ శతాబ్దం నాటి నాణేల నుంచి ఇప్పటి వరకు కరెన్సీ సేకరించాడు. అనా పైసా నుంచి 500 రూపాయల వరకు, పావలా నుంచి విదేశీ కరెన్సీ వరకు 120కి పైగా విదేశీ కరెన్సీలను కూడా సేకరించి అంతర్జాతీయ గుర్తింపు సాధించాడు రవితేజ. అరుదైన అపురూప వస్తువులను సేకరించడం కొందరి అభిరుచి. అలాంటి వ్యక్తుల్లో ఒకరు రవితేజ. నాణాలపై ఉన్న ఆసక్తి, మక్కువతో చిన్నతనం నుంచే సేకరించడం ప్రారంభించాడు. భారతదేశ చరిత్రలో నాణేలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దీంతో ఏదైనా అరుదైన నాణెం కనపడితే ఖర్చు పెట్టకుండా దాన్ని అపురూపంగా దాచుకుంటాడు రవితేజ. అలా వేలాది నాణేలను, కరెన్సీ నోట్లను సేకరించాడు. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడిన రవితేజ చిన్నప్పటి నుంచే నాణేల సేకరణను అలవాటుగా మార్చుకున్నాడు. సింగపూర్, అమెరికన్, ఆస్ట్రేలియా డాలర్లు ఇలా దాదాపు 120 దేశాల కరెన్సీలు సేకరించడంతో అంతర్జాతీయ గుర్తింపు సంపాదించాడు రవితేజ. నాణేలు భారత చరిత్రకు ప్రతీక అన్నారు రవితేజ. ద్రవ్యం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఎన్నో నాణేలు, కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో కొన్ని ఇప్పుడు కనుమరుగైపోయాయి. నేటి యువతరానికి తెలియని, చలామణిలో లేని వేలాది నాణేలను సేకరించాడు బొంతల రవితేజ. ఓవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూనే మరోవైపు నాణేల సేకరణను ఫ్యాషన్గా మార్చుకున్నాడు. సేకరించిన నాణేలను ఎంతో జాగ్రత్తగా భద్రపరిచానని తెలిపాడు. రాజుల కాలంలో చలామణిలో ఉన్న నాణేల నుంచి ప్రముఖ వ్యక్తుల జ్ఞాపకార్థంగా ప్రభుత్వం విడుదల చేసిన నాణేలు, కరెన్సీ నోట్లు సేకరించారని తెలిపాడు రవితేజ. కలెక్షన్ వచ్చేసి నాది స్టార్టింగ్ ఫ్రమ్ 16th సెంచరీ నుంచి ఇప్పటి వరకు ఉన్న 2025 వరకు మ్యాక్సిమం ఉన్న అన్ని కాయిన్స్ నా కలెక్షన్స్లో యాడ్ ఆన్ అయి ఉన్నాయి. అండ్ అలాగే 120+ ఫారిన్ కరెన్సీ ఉన్నాయి. అందులో నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్స్లో నేను కండక్ట్ చేస్తున్నాను. సో 1 రూపీ, లెట్స్ సే 1 రూపీ ఎన్ని టైమ్స్ మనకి ఈ కమ్యూనిటీ కాయిన్స్ మెయిన్గా నేను ఈ కల్చరల్ హెరిటేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను కలెక్ట్ చేస్తూ ఉన్నాను. కొన్ని ఫారిన్ కరెన్సీ నుంచి అండ్ మన ఇండియన్ కరెన్సీకి ఏంటి డిఫరెన్సెస్ ఏంటి, సో అవి ఎలా డ్రైవ్ చేస్తున్నారు, మన ఇండియాలో ఎలా డ్రైవ్ చేస్తున్నాము వాటిని, సో ఆ మెటల్, ఆ కన్స్ట్రక్షన్, ప్రిపేర్ వాల్యూస్ కానీ, సో ఇవన్నీ కూడా నేను డాక్యుమెంటెడ్ చేసేసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను. ఎస్ అండి, యాక్చువల్లీ 2025 ఈజ్ లైక్ అ వెరీ బెస్ట్ ఇయర్ ఫర్ మీ, ఐ కెన్ సే. అండ్ ఇన్ దట్ ఇయర్ ఐ హ్యావ్ accumulated 2 records. One is you can see International Book of Records and WBR records. So ఈ 2 records అనేవి నాకు ఈ కాయిన్స్ కలెక్షన్ సబ్జెక్ట్స్లో రావడం జరిగింది. అండ్ స్టిల్ మై కలెక్షన్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ ద లిమ్కా రికార్డ్. ఐఎమ్ గోయింగ్ ఫర్ దట్. సేకరించిన నాణేలు, కరెన్సీ నోట్లతో స్కూళ్లలో వర్క్ షాపులు కూడా నిర్వహించానని తెలిపారు రవితేజ. దీంతో విద్యార్థులకు మన నాణేల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నామని తెలిపారు. భారత్లో డబ్బు ఎప్పుడు చలామణిలోకి వచ్చింది, దానికి ఆద్యుడు ఎవరు, ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఎలాంటి నాణేలు అందుబాటులో ఉన్నాయి లాంటి విషయాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. మెయిన్ మోటో బిహైండ్ మై కలెక్షన్ ఇస్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ కల్చరల్ హెరిటేజ్. యాక్చువల్లీ కాయిన్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ ఇండియన్ కల్చరల్ హెరిటేజ్. అలాగే మనకి బుక్స్, మాన్యుమెంట్స్, కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయో అలాగే కాయిన్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. సో మన ఇందులో కమ్యూనిటీ కాయిన్స్లో చూసుకుంటే మనకి వరల్డ్ ఫుడ్ డే, పోస్టల్ డే, ఇలా 150 years సెలబ్రేషన్, సో కాల్డ్ సెలబ్రిటీస్ వాళ్ళ బర్త్ యానివర్సరీస్, అండ్ రీసెంట్గా ఎన్టీఆర్ 100 years ఆఫ్ సెలబ్రేషన్. సో ఇలా అన్ని ప్రతి మన హిస్టరీలో జరిగిన ప్రతి ఈవెంట్ మనకి కాయిన్స్లో కూడా క్యాప్చర్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ చూసినప్పుడు కూడా పిల్లలకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది వాటికి. సో ఎందుకు ఇది ప్రింట్ అయింది మనకి, సో వాటి వల్ల మనకి ఏంటి తెలుసుకుంటాము. సో ఓన్లీ బుక్స్, కన్స్ట్రక్షనే కాదు, కాయిన్స్తో కూడా మనము హిస్టరీని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నాణేల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లి సేకరిస్తానని తెలిపారు రవితేజ. విదేశాల్లో స్థిరపడిన వారి దగ్గర నుంచి విదేశీ కరెన్సీ సేకరిస్తానన్నారు. 2024లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ వైడ్ రికార్డ్ సాధించారు రవితేజ. నాణేల సేకరణతో ఇంతటి గుర్తింపు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రవితేజ. కాయిన్ కలెక్షన్ అంటే మనం ఓన్లీ ఇట్లా కాయిన్ కలెక్షన్ చేసుకోవడం, దాచిపెట్టుకోవడం, చూపెట్టుకోవడం, ఇది ఒక హాబీ లాగా అనుకుంటారు. కానీ యాక్చువల్గా కాయిన్ అనేది రిప్రజెంట్స్ హిస్టరీ, చరిత్రను చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ టైంలో జరిగిన ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఆ టైంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళ సంస్కృతి ఏంటి, హెరిటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక కాయిన్ లేదా నోటు రిప్రజెంట్ చేస్తుంది. అలాంటి వాటిని ఒక ప్రిజర్వ్ చేసి భవిష్యత్ తరాలకు చూపించాలనుకున్న రవితేజ తపన నిజంగా అభినందనీయం. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ కలెక్టింగ్ దీస్ మెనీ కాయిన్స్ అండ్ ప్రిజర్వ్ చేయడం కూడా it's a big task, so that is also a great thing which has happened. And I'm so proud that he got 2 records and WBR and
International Book of Records, both as well. So the main motto is to make children know about Indian heritage, culture and history through coins, which is not a big deal, I think so. పురాతన నాణేల గురించి తెలియజేస్తూ సంపదను కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ పలువురి మన్ననలను అందుకున్నారు రవితేజ.